జై వాసవి అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య మహిళా సభ వాళ్ళు దైవ అనుగ్రహం అట్లానే ఒక టాపిక్లో ఇప్పుడు డ్రామా యాక్ట్ చేయబోతారు. ఈ డ్రామాలో పెద్దవాళ్ళు క్యారెక్టర్ల గీతాలక్ష్మి యాంటీను, దంపతులుగా అనిత, జీవిత, గాయత్రి, జయశ్రీ, సుబ్బులక్ష్మిను, చిన్న బిడ్డలుగా శ్రీష, కనిష్క యాక్ట్ చేయబోతారు. ఒక ఫ్యామిలీలో ఎప్పుడు దైవ అనుగ్రహం కలుగుతుంది, ఎట్లా ఉంటా దైవ అనుగ్రహం కలిగిచ్చేది లేదు అట్లా అనేది 4 సిట్యువేషన్ల మీకు యాక్ట్ చేసి చూపించపోతాము. ఈ డ్రామాని ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ సిట్యువేషన్. ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ బయట పూడ్చి ఇంటికి వస్తారు. ఆకిలికి భోజనం పెట్టమని చెప్పి పెండ్లం దగ్గర అడుగుతారు. పెండ్లం నిండా సిన్సియర్గా మొబైల్ చూస్తూ ఉంటారు. ఆకిలికి భోజనం పెట్టమని చెప్పి అడుగుతా కూడా పెండ్లం మొబైల్ మాత్రమే చూస్తూ ఉండారే కానీ భోజనం పెట్టేకు లేయలేదు. కోపం వచ్చిన హస్బెండ్ పెండ్లం తోడ మొబైల్ని తీసుకునేసి ఇద్దరిలో వాకువాదం జరుగుతుంది. పెండ్లము కోపంలో మాట్లాడతారు, జగడం వేసుకుంటారు. బిడ్డ, పెండ్లం, మొగుడు ముగ్గురం జగడం వేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఉండే ఇంట్లో దేవుడు అనుగ్రహం కలిగిస్తుందా మనకే తెలుస్తుంది. ఇట్లా ఏ ఫ్యామిలీలో ఉంటానో దేవుడు అక్కడ ఉండేది లేదు. లోపల ఉండే దేవుడు బయట వెళ్ళిపోతుంది. సంతోషం లేకుండా జగడాలు వేసుకుని ఉండే కుటుంబంలో దేవుడు అనుగ్రహం కలిగిచ్చేది లేదు. అప్పుడు ఎట్లా ఉంటా దేవుడు అనుగ్రహం కలిగిస్తుంది, అదే ఇప్పుడు మీరు చూడపోయారు. ఇదే ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేసి మీరే చూడండి. బయట పోడ్చి వచ్చిన మొగుడిని నవ్వు మూతితో వాళ్ళ ఆకిలికి భోజనం పెట్టి బిడ్డలతో నవ్వుకుని ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అని చూడండి. వాళ్ళు భోంచేసి వాళ్ళ భార్యను భోంచేయిందా అని అడిగి బిడ్డకు తినపెట్టి ఎంత సంతోషంగా ఉండేరు. ఇట్లా ఉండే ఫ్యామిలీనిదా దేవుడు అనుగ్రహం కలిగిస్తుంది. అక్కడే దేవుడు ఉంటుంది. దేవుడు అనుగ్రహం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. బయట ఉండే దేవుడు ఇప్పుడు లోపలికి వెళ్తుంది, వాళ్ళని ఆశీర్వాదం చేస్తుంది. ఇదే దైవ అనుగ్రహం, ఇదే దైవ అనుగ్రహం. ఇప్పుడు మనం చూడబోయేది రెండో సిట్యువేషన్. ఈ ఫ్యామిలీలో మొగుడు పెండ్లం ఇద్దరం సంతోషంగా మాట్లాడుకుని భోంచేసుకుంటూ ఉంటారు. వాళ్ళు భోంచేసేటప్పుడు ఒకరు వయసైన వాళ్ళు వల్ల కాకుండా వచ్చి వాళ్ళ దగ్గర యాసగం అడుగుతారు. వాళ్ళు యాసగం అడిగేటప్పుడు వాళ్ళకి ఇయ్యకుండా వాళ్ళని తరుముతారు. దాన ధర్మం చేసేదే మన వైశ్య ధర్మం. ఆ దాన ధర్మం చేయకని తావు దేవుడు అనుగ్రహం కలిగిస్తుందా, ఉండేది లేదు. ఆ దేవుడు లోపల ఉండి బయట పోడుస్తుంది. ఎప్పుడు దేవుడు బయట పోతుందో అప్పుడు ఎక్కడ నుంచి మనకు సంతోషం ఉంటుంది, ధనం ఉంటుందా, ఏదినూ మనకు ఉండేది లేదు. దేవుడు అనుగ్రహము మనకు చిక్కేది లేదు. ఆకిలితో వచ్చే వాళ్లకు భోజనం పెట్టకపోతే దేవుడు అనుగ్రహం చిక్కేది లేదు. అప్పుడు ఎట్లా ఉంటా దేవుడు అనుగ్రహం చిక్కుతుంది. ఇదో అదే ఫ్యామిలీ ఇప్పుడు చూడండి. ఆలు మొగుడు బిడ్డ అందరం సంతోషంగా భోంచేసుకుంటూ ఉంటారు. అప్పుడు వయసైన వాళ్ళు వల్ల కాకుండా ఆకిలికి భోజనం పెట్టమని చెప్పి యాసగం అడుగుతారు. యాసగం అడిగిన మాత్రం
తాను భోంచేస్తా ఉండే తట్టలో ఉండేదే వాళ్ళకి ఎత్తుకుని పోయి ఆకిలికి ఇస్తారు. తనకు ఉందో లేదో అది వెనక. వచ్చే వాళ్లకు ఆకిలి తీర్చవల అట్లానే ఒక ధర్మంని వాళ్ళు నిలైనాటుతారు. ఇట్లా ఉండే ఇంట్ల దేవుడు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది. దేవుడు బయట ఉంట కూడా వాళ్ళకు లోపల పోయి వాళ్ళకు కావలసినంత అనుగ్రహం చేస్తుంది. ఇదే దైవ అనుగ్రహం. ఇదే దైవ అనుగ్రహం.